చూడండి బాబు, నేను మాతగారికి ప్రియ శిష్యుణ్ణి. మాతగారికి సంబంధించిన సందేశాలను, ప్రవచనాలను ఊరూరు తిరిగి భక్తులకు అందిస్తుంటాను. అందుకే ఆ రోజు ఈ ఊరికి, మీ ఇంటికి రాలేకపోయాను. కానీ ఈ ముఖ్యమైన హెచ్చరికని ఈ రోజు మీకు అందజేయమని స్వయంగా మాతాజీ గారే నన్ను ఇక్కడికి పంపించారు. ఈ స్వామిని ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఓయమ్మో, ఈ పిల్ల రాక్షసి కూడా నా మీద డౌట్ వచ్చేసినట్టుంది. నాలాంటి స్వాములందరూ ఇలాంటి వేషధారణలోనే ఉంటారు కదమ్మా. అందుకే నన్ను చూడగానే నీకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. లేదు లేదు, రోజు నిన్ను బాగా చూసినట్టుగా నాకు కనిపిస్తుంది. అదంతా నీ భ్రమమ్మా. వామ్మో, ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మీసంతో పాటు నన్ను కూడా నొక్కేసేవాళ్ళు. చూడండి, ఇలాంటి మూఢనమ్మకాల మీద మాకు నమ్మకం లేదు. మీరెవరో కూడా మాకు తెలియదు. ఇక మీరు వెళ్ళండి. అది కాదు బాబు, నీ పేరు మీద ఈరోజు పాలకొల్లులో పూజ చేయించకపోతే నీకు ప్రాణహాని ఉందని మాతగారు చెప్పారు. ప్రాణాలు పోయే టైం వచ్చినప్పుడు పోతాయి. అంతేగాని ఇలా హోమాలు పూజలు చేస్తే పోయే ప్రాణాలు నిలబడవు. కానీ మీరు వెళ్ళండి. ఏమండి, మీరు ఒక నిమిషం ఉండండి. అత్తయ్య, మాత అమృతేశ్వరి గారి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే విషయం ఏంటో మాతగారు చెప్తారు కదా? ఓ యమ్మునే, చచ్చాన్రా దేవుడు. ఈ ఊహించని షాకేంట్రా నాయనా. అబ్బా, ఇప్పుడు ఆ మాతకి ఫోన్ చేస్తే నా ప్లాన్ అంతా తలకిందలైపోతుంది. నా నాటకం బయటపడిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఫోన్ చేయండి అత్తయ్య. రాధిక, ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మటమే శుద్ధ దండగా అని చెప్తుంటే ఇంకా ఫోన్ చేయమని చెప్తావేంటి? ఏమండి, ఇది మీ ప్రాణాలకి సంబంధించిన విషయం. మీకేం కాదు అనే నమ్మకం మీకుండొచ్చు. కానీ ఒకవేళ మీకేమన్నా అయితే ఆ భయం మాకుంటుంది. ఆ భయాన్ని మోయడం, ఆ భయంతో బ్రతకడం చాలా కష్టమండి. అది కాదు రాధిక. లేదండి, మీ మంచి కోసం, మీ క్షేమం కోసం ఆ మాత చెప్పినట్టు చేయడంలో తప్పు లేదు కదండి. అత్తయ్య, మీరు ఫోన్ చేయండి. మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఏమైంది ధర్మా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఒకవేళ ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం ఏమో, మళ్ళీ చెయ్యి. మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ అనే వస్తుందండి. మాతగారు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. అందుకే ఫోన్ కట్టేసి పక్కన పెట్టేస్తారు. చూడండి, అమ్మ చెప్పే ప్రతి మాట 100కి 100 నిజం. జరిగి తీరడం అంతకన్నా తథ్యం. ఇప్పుడు మీకు ప్రాణగండమని హెచ్చరించిన మాట కూడా అంతే నిజం. అమ్మ మాట నమ్మి మీ పేరు మీద పాలకొల్లులో స్వామివారికి అభిషేకం చేయిస్తే మీరు క్షేమంగా ఉంటారు. అలా కాకుండా అపనమ్మకంతో నిర్లక్ష్యం చేస్తే మీ చేతులారా మీరే మీ ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్ళవుతారు. మాత హెచ్చరించిన విషయాన్ని చెప్పాను. నమ్ముతారో నమ్మరో ఇక మీ ఇష్టం. జై మాతా అమృతేశ్వరి దేవి, జై.
జై అమృతేశ్వరి, జై అమృతేశ్వరి. అమ్మయ్య, ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది కాబట్టి బతికిపోయాను. లేదంటే ఈ పాటికి ఆ కార్తీక్ చేతిలో చచ్చిపోయి ఉండేవాణ్ణి. ధర్మా, సకల, కార్తీక్ని గుడికి రాకుండా చేయడం కోసం నువ్వు వేసిన ప్లాను సూపర్గా వర్కౌట్ అయ్యింది. ఈ ప్లానే కాదత్తా, ఇంకా సేపట్లో రాధికని చంపబోయే ప్లాన్ కూడా బీభత్సంగా బ్లాస్ట్ అవుతుంది. చూస్తూ ఉండు. అమ్మా, నాకేం కాదు, నువ్వు అనవసరంగా భయపడకు. నీకేం కాకూడదని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను నాన్న. కానీ ఆ మాత చెప్పిందంటే అది సాక్షాత్తు దైవ నిర్ణయం. అందుకే నేను ఇంత భయపడుతున్నాను. అమ్మా, ఆ సాధు సమస్యతో పాటు పరిష్కారం కూడా చెప్పాడు కదా. కార్తిక్ని పాలకులు తీసుకెళ్లి కోటీశ్వర స్వామికి పూజ చేయిస్తే ఆ గండం తొలగిపోతుంది కదా. మరి కళ్ళ ముందే పరిష్కారం ఉన్నప్పుడు భయపడ్డం దేనికమ్మా? కార్తిక్ని వెంటనే పాలకులు పంపిద్దాం, సరేనా? శుభం అంటూ గుడికి బయలుదేరాక ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. పర్లేదులే అత్తయ్య, ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు గుడికి వెళ్ళొచ్చు. ప్రస్తుతమైన పాలకులు వెళ్లి స్వామివారికి పూజ జరిపిస్తారు. అది కాదమ్మా, మనం వినాయక పూజకి బయలుదేరి వెనకడుకు వేయడం చాలా అరిష్టం. దానివల్ల చాలా అనర్థాలు ఏర్పడతాయి. అమ్మా, పాలకులు వెళ్ళకపోతే ప్రాణగండమని ఆ మాత చెప్పిన తర్వాత కూడా నువ్వింకా అరిష్టాలు అనర్థాల గురించి ఆలోచిస్తావేంటి? ప్రాణగండం కంటే పెద్ద అరిష్టం మరొకటి ఉంటుందా చెప్పు? శాస్త్రాల గురించి నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. అబ్బా, ఏం కాదమ్మా, నా మాట విను. కార్తిక్ని పంపించేద్దాం. సకల, ఏం చేయాలో అర్థం గాక, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో తెలియక నేనసలే టెన్షన్లో ఉన్నాను. కాసేపు నువ్వేం మాట్లాడుకో. నువ్వు ఎంత ఆలోచించినా, ఎంత టెన్షన్ పడినా కార్తిక్ని పంపించడం తప్ప మరో దారి లేదమ్మా. ధర్మా, ఏంటండి? ఆ సాధు ఏం చెప్పాడు? కార్తీక్ పేరు మీద అభిషేకం చేయించాలి అని చెప్పాడు కదా. స్వయంగా కార్తీక్ చేతుల మీదుగా అభిషేకం చేయాలని చెప్పలేదు కదా. అబ్బా, ఓం బాబు మావయ్య పెద్ద తలపండిన రైటర్లా సొంత పైత్యం కవిత్వం వాడాడు. ఇప్పుడిదే నా ప్లాన్ని ఎగిరి తన్నేలా ఉంది. అవునండి, అయితే ఇంకా అయితే అంటావేంటి? మనం పాలకొల్లు వెళ్ళి కార్తీక్ పేరు మీద కోటేశ్వర స్వామికి పూజలు చేపిద్దాం. రాధిక, కార్తీక్ వాళ్ళు ఇక్కడ గుడికి వెళ్ళి వినాయక పూజ చేపిస్తారు. ఏమంటావు ధర్మా?
టెన్షన్తో నాకు ఈ ఆలోచనే రాలేదండి. మీరు చాలా మంచిగా ఆలోచించారు. మీరు చెప్పిన విధంగానే చేద్దామండి. అది కాదమ్మా, కార్తిక్ పేరు మీద అంటే స్వయంగా కార్తిక్ దగ్గరుండి పూజ చేయాలి అని. అలా ఏం కాదు. పేరు మీదంటే పూజలో కార్తీక్ ఉండాల్సిన అవసరం లేదు. తండ్రితో కొడుకు పేరు మీద అభిషేకం చేయించొచ్చు. అబ్బా, కార్తిక్ ని గుడికి రాకుండా చేయాలన్న నా ప్లాన్ ఇలా తేడా కొట్టిందేంటి? ఇదంతా ఓం బాబు మామయ్య వల్లే. ఛ! వంకిత, ఒకసారి ఓం బాబుకి ఫోన్ చేసి ఎక్కడున్నాడో రమ్మని చెప్పు. పాలకొల్లులో పూజకు కావలసిన ఏర్పాట్లు చేయాలి. అలాగే వదినా. అవసరం లేదు. నాకెవరూ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అక్క, నేను వచ్చేసా. ఆల్రెడీ పాలకొల్లులో పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసేశాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఆశ్చర్యమా, ఆనందమా? అనుమానం. ఆ? అనుమానమా? వై? ఎందుకంటే పూజకి ఏర్పాట్లు చేయమని నానమ్మ మీకు ఫోన్ చేసి చెప్పలేదు కదా. మరి నానమ్మ చెప్పకుండానే మీరు పూజకి ఏర్పాట్లు ఎలా చేశారు? ఓ మై గాడ్, ఈ బొటది మామూలు తెలివింది కాదుగా. లాయర్ లాగా ఈ రేంజ్లో లాజిక్లు మాట్లాడేస్తుంది. చెప్పు, ఎలా చేశారు? అది 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 నేనే చెప్పాను. సాధు గారు అభిషేకం గురించి చెప్పగానే నేనే మావయ్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అవునవును, సకల ఫోన్కి మెసేజ్ చేసింది. నీ తలకు మాలిన తెలివితేటలతో నా ప్లాన్ని పులిహోర చేయడమే కాకుండా నీ దిక్కుమాలిన కంగారుతో నన్ను పట్టించేలా ఉన్నావు. కార్తీక్, ఇక ఆ విఘ్నేశ్వరుడి దయతో విఘ్నాలు, అటు ఆ కోటేశ్వర స్వామి కృపతో నీకేర్పడిన గండాలన్నీ తొలగిపోతాయి. మీరు గుడికి బయలుదేరండి. రాధిక, ప్రశాంతంగా వినాయకుడికి పూజ జరిపించండి. అలాగే అత్తయ్య. బ్యాడ్ పోలీస్, మనం వెళ్దాం పదండి. ఇంక చేసేది ఏమీ లేదు. పద, వెళ్ళి ప్రసాదాలైనా తిందాం. అయ్యో, శుభమా అంటూ పూజ చేయించడానికి వెళ్తుంటే ఈ అపశకునం ఏంటండి? ధర్మ, ఫోటోని సరిగా తగిలించుండ్రు. ఇంత చిన్న విషయానికి కంగారు పడతావేంటి? అది కాదండి, కార్తీక్కి గండ ఉందని
మాత అమృతేశ్వరి చెప్పి పంపించారు. ఇప్పుడేమో ఈ అపశకునం. ఏం జరుగుతుందో, ఎలాంటి ఆపదొస్తుందోనని భయంగా ఉందండి. ఆ మాత చెప్పినట్టు అభిషేకం చేయిస్తున్నాం కదా, అంతా మంచి జరుగుతుంది, బాధపడకు. వినాయక, ఈ విఘ్నాల నుండి నువ్వే గట్టెక్కించాలి స్వామి. రాధిక, నువ్వు వెళ్తుంది దైవ దర్శనానికి కాదు, డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి. ఈ భూమి మీద ఈ రోజే నీకు ఆఖరి రోజు. చెప్పు నారాయణ. ఎక్కడున్నారు సార్? దారిలో ఉన్నాం, 10 మినిట్స్లో గుడికి వచ్చేస్తాం. అవును, సెక్యూరిటీ అంతా అలర్ట్గా ఉందిగా? అలర్ట్గా ఉంది సార్. సెక్యూరిటీ ఏంటి? మన వాళ్ళందరినీ కేర్ఫుల్గా ఉండమని చెప్పు. అందరినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్పు. అలాగే సార్. ఓకే. కార్తిక్, చెప్పక్క. ఏదో సెక్యూరిటీ అంటున్నావేంటి? అవునక్క, గుడి మొత్తం పోలీస్ ఫోర్స్తో సెక్యూరిటీ అరేంజ్ చేశాను. అంత సెక్యూరిటీ ఎందుకు? ఇప్పటికే స్వీటీని కిడ్నాప్ చేయడానికి 2-3 సార్లు ట్రై చేశారు. అంటే ఎవరో కనిపించిన శత్రువులు స్వీటీకి ఉన్నారు. వాళ్ళు మళ్ళీ స్వీటీ మీద అలాంటి కిడ్నాప్ అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే గుళ్ళో ఎవరి మీద డౌట్ వచ్చినా అదుపులోకి తీసుకోమని చెప్పాను. భద్రగాన్ని బాంబు తీసుకుని గుడికి రమ్మని చెప్పాను. బాబోయ్, కొంప తీసి వాడు దొరికిపోతాడేమో. అబ్బా, ఈ ఎదవేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఏమో, మాట్లాడక. ఏం లేదు కార్తిక్, అంత ఇంపార్టెంట్ కాలింగ్ కాదు, ఏదో స్పామ్ కాల్ అంతే. ఆంటీ, ఎవరైనా ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేసి వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో మనం వినాలి. కస్టమర్ కేర్ వాళ్ళైతే వెంటనే 2 సార్లు కాల్ చేయరు కదా వదిన గారు. అయినా స్పామ్ కాల్లో ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది? అలా కాల్ కట్ చేస్తే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు వదిన గారు. లిఫ్ట్ చేసి తర్వాత మాట్లాడతానని చెబితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కార్తిక్, ఏంటి సడన్ బ్రేక్ వేసావ్? పల్లవి కూడా అచ్చు ఇలాగే రాధిక మాట్లాడినట్టే మాట్లాడేది. ఇప్పుడు రాధిక మాటలు వినగానే నా కళ్ళ ముందు పల్లవే కనిపించింది. దీనిలో ఉంది పల్లవి గుండె కదా, అందుకే దీని మాటల్లో నీకు పల్లవి వినిపిస్తోంది, కనిపిస్తోంది. ఇక వినపడదు, కనపడదు. రాధికే కాదు, దాని లోపలున్న పల్లవి గుండె కూడా కాసేపట్లో ఆగిపోతుంది. కాదు, నేనే ఆపేస్తున్నాను.
సరే సరే కార్తిక్, టైం అవుతుంది, త్వరగా పోనివ్వు. బ్యాడ్ పోలీస్, నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా? బోల్డ్ అని కొనిస్తాను.